బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో ఇవాళ విద్యా సంస్థలు బంద్కు పిలుపునిచ్చాయి. ఇన్ఫాక్ట్ విద్యార్థి సంఘాల పిలుపునికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు విద్యా సంస్థలు బంద్ కప్పుతున్నాయి. స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ స్టూడెంట్స్ పేరెంట్స్కు మెసేజ్లు పంపుతున్నారు. చాలా వరకు ప్రైవేట్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్స్ యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించారు అధికారులు. తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లకు సంబంధించి నో ఇన్ఫర్మేషన్. విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఈ బంద్ కొనసాగనుంది. నీట్ పేపర్ లీక్ దోషులను వెంటనే శిక్షించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. బంద్కు అన్ని విద్యా సంస్థలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. విద్యార్థులు శాంతియుతంగా బంద్లో పాల్గొనాలని విన్నవించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది నీట్ పేపర్ లీక్. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళన మిన్నంటుతూ ఉన్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో విద్యా సంస్థలు బంద్ కాబోతూ ఉన్నాయి. ఈ రోజు 24న విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు. నీట్ పేపర్ లీక్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న నేపథ్యంలో విద్యా సంఘాలు ఇచ్చిన పిలుపుకి విద్యా సంస్థలు ఈరోజు బంద్లో పాల్గొనబోతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇన్ఫాక్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా ఈ రోజు అంటే 24 తారీఖున విద్యా సంస్థల బంద్కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడంతో బంద్లో పాల్గొనబోతూ ఉన్నాయి. నీట్ పేపర్ లీకేజ్ దోషులను కఠినంగా శిక్షించాలని, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ విద్యార్థి సంఘాలు ఈ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్లు ఎన్ఎస్యుఐ, ఏఐఎస్ఎఫ్, అలాగే ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, ఏఐఎఫ్డిఎస్, ఏఐఎస్బి, ఏఐపిఎస్యు ఈ సంఘాలు పాల్గొనబోతూ ఉన్నాయి. ఢిల్లీలో యువతపై జరిగిన లాఠీ చార్జ్ను ఆయా సంఘాల నేతలు ఖండించడం జరిగింది. బంద్కు అన్ని విద్యా సంస్థలు సహకరించి విజయవంతం చేయాలని ఎన్ఎస్యుఐతో పాటు మిగిలిన విద్యార్థి సంఘాలు పిలుపునిస్తూ ఉన్నాయి. విద్యార్థుల కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని ఎన్ఎస్యుఐ కోరుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఢిల్లీ కేంద్రంగా నీట్ అంశం పెను దుమారాన్ని రేపుతున్న సందర్భంలో ఇప్పటికీ ఇదే అంశం మీద కేంద్ర ప్రభుత్వం కూడా రియాక్ట్ అయ్యింది. ఇన్ఫాక్ట్ ప్రధాని మోదీ రియాక్ట్ అవుతూ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు జరిగిన అన్యాయానికి సంబంధించి కూడా ఆయన కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఇకపై ఎటువంటి లీకేజ్ కాకుండా జాగ్రత్త చర్యలు చేపడుతుంది కేంద్ర ప్రభుత్వం. అలాగే జరిగిన లేకపోతే తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ మేము వెంటనే రంగంలోకి దిగి చర్యలకు ఉపక్రమించాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. అయినప్పటికీ విద్యార్థి సంఘాలు ఒకటే అంటూ ఉన్నాయి, ససేమిరా అంటూ ఉన్నాయి, ఏది ఏమైనా సరే విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ ఉండడానికి వీలు లేదు. ఆయన రాజీనామా చేయాల్సిందే. ఆయన రాజీనామా చేసేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది అంటూ కూడా విద్యార్థి సంఘాలు, దాంతోపాటు ఇన్ఫాక్ట్ కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన ఆ నిరసనలకి ఇప్పుడు వీళ్ళు సంఘీభావం తెలుపుతూ బంద్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా బంద్కు పిలుపునిచ్చాయి. పలు విద్యార్థి సంఘాలు ఈ బంద్ను విజయవంతం చేయాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా నీట్ అంశం పెను దుమారాన్ని రేపుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. రాత్రి మీరు చూడొచ్చు, సీజేపీకి మద్దతుగా నీట్ పేపర్ లీక్ అంశం మీద ఉద్యమానికి తెరలేపారనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ ఆయన నిరాహార దీక్షకు దిగారు. దీంతో రాత్రి కొద్దిసేపటి క్రితం, ఇంకా చెప్పాలంటే కొద్ది గంటల క్రితం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వెళ్ళి ఆయనను కలిసిన తర్వాత ఆయన నిరాహార దీక్షను విరమించుకున్నారు. ప్రస్తుతం కఠినమైన చర్యలకు దిగుతాం, నిందితులు ఎవరైనా కూడా పట్టుకుని వారిని కఠినంగా శిక్షించడం జరుగుతుంది అంటూ కూడా చెప్పిన తర్వాత, కొంత హామీ ఇచ్చిన తర్వాత అప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్స్ అంటే ఆయన నిరాహార దీక్షను విరమించుకోవడం జరిగింది. సాధారణ స్థితికి చేరుకుంటుంది. యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మా ప్రతినిధి మధు ఉన్నారు అప్డేట్స్ అందించేందుకు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఇక్కడతో బంద్ పూర్తయిందని, అంటే బంద్ ఇన్ ద సెన్స్ నిరసన వ్యక్తం చేస్తున్న సీజేపీ, సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను విరమించుకున్నారు. అండ్ ఈరోజు విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే అవకాశం కనిపిస్తోందో? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ వీళ్ళు ప్రస్తుతం నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళనకు దిగుతున్నారు. కాబట్టి ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండే అవకాశం ఉంది ఈరోజు?
నిజంగా సోనం వాంగ్చుక్ ఆల్రెడీ ధర్నా విరమించారు. నిన్న రాత్రి జేపీ నడ్డా ఆయనకు ఆసుపత్రికి వెళ్లారు. ఆయనతో దీక్ష విరమింపజేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆందోళన ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ రోజు లెఫ్ట్ సంఘాలకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలంతా కూడా బంద్కు పిలుపునిచ్చి తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ తెలంగాణ విద్యా సంస్థలు బంద్ చేయాలనేటువంటిది. కాకపోతే చివరి వరకు కూడా నిన్న సాయంత్రం వరకు కూడా స్కూల్స్ కాస్త సందిగ్ధంలో ఉండే, చివరికి లాస్ట్ కి పేరెంట్స్ కి మెసేజ్ రూపంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రేపు స్కూల్స్ కాలేజీలు ఉండట్లేదు అనేటువంటిది చివరి సాయంత్రం వరకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. రీజన్ వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే అనేటువంటి డిమాండ్ తెరపైకి తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇదంతా కూడా శాంతియుత బంద్, అందరూ కూడా విద్యార్థులు పాల్గొనాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. విద్యా సంస్థలు కూడా అన్ని స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఎయిడెడ్ అన్ని కూడా ఈ రోజు బంద్ కు శాంతియుతంగా మేము చేస్తున్నటువంటి బంద్కు సహకరించాలి, బంద్ పెట్టాలి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతా ఉన్నాం. ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా విడిచిపెట్టేది లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కేంద్రం నుంచి చర్యలు, ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ స్టేట్మెంట్ చేశారు. నిన్న రాత్రి కూడా అత్యవసరంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో కూడా ఆయన పేపర్ లీకేజీ ఘటన అత్యంత దారుణం, ఆ నిందితుల్ని పట్టుకున్నాము, ఆ నిందితులను శిక్షించబోతున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. శిక్షిస్తున్నాం అనేటువంటి శిక్ష పడుతుందని. అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఆందోళన రోజు రోజుకు పెరుగుతుంది. యాక్చువల్గా కేంద్రం కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత పెద్ద ఎత్తున నిరసనకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇది అంతవరకు వెళ్తుంది, పాకుతుంది, గ్రౌండ్ లోకి వెళ్తుంది అనేటువంటిది ఆలోచన చేయలేదు. ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారంతో డైరెక్ట్ గా కేంద్రం రంగంలోకి దిగింది, సంప్రదింపులు చేస్తా ఉంది. అందులో భాగంగానే జేపీ నడ్డా వెళ్ళడం, సోనం వాంగ్చుక్ తో దీక్ష విరమింపజేయడం కానీ, తర్వాత చర్చలకు కూడా సిద్ధమనేటువంటి స్టేట్మెంట్ చేశారు. డైరెక్ట్ గా ఈ అభిజిత్ దీప్ కే కాక్రోచ్ సంబంధించినటువంటి టీం ఏదైతే ఉందో వాళ్ళతో ఇంట్లో గానీ ఆఫీస్ లో గానీ తటస్థమైనటువంటి ప్లేస్ లో ఇంకెక్కడన్నా సిమిలర్ గా ఉన్నటువంటి ప్లేస్ లో కూడా దీక్షకు సిద్ధమైన చర్చలకు సిద్ధమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. మొత్తానికి ఈ రోజు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్ వీళ్ళ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతుంది. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి వారందరినీ శిక్షించాలి అనేటువంటి డిమాండ్ తో బంద్ కొనసాగుతుంది. దీనికి ఈ సిమిలర్ గా ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహా ధర్నా కూడా ఏర్పాటు చేశారు. నిరుద్యోగులంతా కూడా అక్కడ రావాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఇటు స్టేట్ లో గ్రూప్ 1 సంబంధించి రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ ని బీఆర్ఎస్ తీసుకొస్తా ఉంది. మొత్తానికి స్కూల్స్ కాలేజీలకు హాలిడే ఈ రోజు ప్రకటించడంతో స్టూడెంట్స్ పేరెంట్స్ కు మొత్తానికి చివరి వరకు మెసేజ్ పంపి ఈ రోజు బంద్ కు సంబంధించిన విషయంలో ఏపీ తెలంగాణలో సహకరించాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు ఈ విద్యార్థి సంఘాలు. రైట్, అంటే ఈ రోజు వాడు బంద్ పిలుపునిచ్చింది నిన్న, బట్ రాత్రి డెవలప్మెంట్ చోటు చేసుకుంది కాబట్టి బంద్ని విరమించుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు కూడా ఈ బంద్ కొనసాగుతుందా? మధు, బంద్ యథావిధంగా కొనసాగేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆల్రెడీ నిన్న అర్ధరాత్రి వరకు జరిగినటువంటి సిచ్యువేషన్ కాబట్టి యథావిధంగా బంద్ కొనసాగుతుంది. వీళ్ళే కాకుండా దీన్ని ఇంకా ఎక్స్టెండెడ్ రూపంలో ఈ నెల మొత్తంలోనే విద్యార్థులకు సంబంధించినటువంటి వివిధ విద్యార్థి సంఘాల వివిధ పిలుపులతో 2 సార్లు స్కూల్స్ కాలేజీలు బంద్ ఉన్నాయి. ఇది 3వ బంద్. ఈ నెలలో విద్యా సంస్థలు 3వసారి బంద్ అవుతున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని ఇంకా వేరే పార్టీలు వివిధ డిమాండ్స్ తో కూడా బంద్కు పిలుపునిచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఇదే నెలలోనే ఇది 3వ బంద్ కాబట్టి ఈ బంద్ ఈ రోజు యథావిధిగా కంటిన్యూ అవుతా ఉంది. మరి ఫ్యూచర్ లో మరి కేంద్రం నుంచి వచ్చేటువంటి హామీని బట్టి ఇంకా ఎట్లాంటి కార్యాచరణ, ఎట్లాంటి గ్రౌండ్ లెవెల్ ఎట్లాంటి నిరసన వ్యక్తం చేయాలనేటువంటి విద్యార్థి సంఘాలు డిసైడ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఇదన్నీ కూడా లెఫ్ట్ విభాగాలకు సంబంధించినటువంటి విద్యా సంబంధించినటువంటి సంఘాలు. సో వాళ్ళ బంధు పిలుపుది ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఇంకా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు కూడా పిలుపునిచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది ఫ్యూచర్ లో. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం 2 తెలుగు రాష్ట్రాలు ఈరోజు బంద్లో పాల్గొనబోతూ ఉన్నాయి. విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపుకి ఇవాళ బంద్లో పాల్గొనబోతూ ఉన్నాయి విద్యా సంస్థలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఇవాళ విద్యా సంస్థలు బంద్ కాబోతూ ఉన్నాయి. స్కూలు కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ స్టూడెంట్స్ పేరెంట్స్కు మెసేజ్లు పంపుతున్నారు చాలా వరకు ప్రైవేట్ స్కూల్స్. ఏపీలోని ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లు యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించారు అధికారులు. తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లకు సంబంధించి నో ఇన్ఫర్మేషన్. విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు. ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు ఆధ్వర్యంలో, దాంతోపాటు మిగిలిన విద్యా సంఘాల ఆధ్వర్యంలో ఈ బంద్ కొనసాగబోతోంది. నీట్ పేపర్ లీక్ దోషులను వెంటనే శిక్షించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్కు పిలుపునిచ్చారు.
బంద్కు అన్ని విద్యా సంస్థలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థులు శాంతియుతంగా బంద్లో పాల్గొనాలనే వినతి వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉండడం జరుగుతోంది. దేశవ్యాప్తంగా దుమారం రేపుతుంది నీట్ పేపర్ లీక్ అంశం. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కొనసాగుతున్నాయి ఈ భారీ నిరసనలు. ఇటు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో కలిపి అటు ఇటుగా 40,000కు పైగా, అంటే తెలంగాణలో దాదాపుగా 40 నుంచి 44,000 మధ్యలో విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వానికి సంబంధించి 26 నుంచి 27, అలాగే ప్రైవేట్కి సంబంధించి 16 నుంచి 17,000 విద్యా సంస్థలు ఉన్నాయి. అటు ఇటుగా ఇప్పుడు ఆన్ యావరేజ్గా వేసుకుని ఈరోజు కనీసం 20,000 ఆన్ యావరేజ్ లీస్ట్ కండిషన్స్లో అనుకున్నప్పుడు కూడా 20,000 విద్యా సంస్థలు బంద్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా అటు ఇటుగా మొత్తం 60 నుంచి 65,000 విద్యా సంస్థలు ఉంటే దాంట్లో ప్రభుత్వంవి 44 నుంచి 45,000గా మనకి తెలుస్తూ ఉన్నాయి. అండ్ ప్రైవేట్కి 19 నుంచి 20,000. సో అటు ఇటుగా మాట్లాడుకుంటే ఇక్కడ లీస్ట్ కండిషన్స్లో కనీసం 15,000 విద్యా సంస్థలు ఈరోజు బంద్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇక విద్యార్థుల గురించి మాట్లాడుకుంటే విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఈ బంద్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ ఈ బంద్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు విద్యార్థులు. జెన్ జీ తలుచుకుంది, ఇటు పిలుపునిచ్చింది ఉద్యమానికి, నిరసనకి, ఆందోళనకి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది కమెంట్ చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.